నేను చాలా విషయాల్లో లాగే దీనిలో గూడా కన్సిస్టెంట్‌గా ఉండలేనేమో అనుకున్నాను. కానీ నా కన్సిస్టెన్సీకి ప్రూఫ్ నా మాసిపోయిన షూస్. ఎర్లీ మార్నింగ్ లేచి పార్క్‌కి వెళ్ళి వాకింగ్ చేసి రాగానే యోగా చేస్తున్నా. నేను యోగానా, వర్కౌట్సా అనే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను చాలా రోజులు. కానీ యోగానే బెస్ట్, ఇట్ హీల్స్ ఫ్రమ్ ఇన్‌సైడ్ అని ఫీల్ అయ్యి యోగాని చూజ్ చేసుకున్నాను. ఎందుకంటే రిజల్ట్స్ స్లోగా ఉన్నా గూడా బెటర్ రిజల్ట్స్ ఉంటాయని నా ఫీలింగ్. యోగా మ్యాట్‌ని ఒకే డైరెక్షన్‌లో రోల్ చేసి ఉంచుతాం కాబట్టి అది ఫ్లాట్‌గా రావాలంటే మళ్ళీ దాన్ని రివర్స్ రోల్ చేయాల్సొస్తది. సో, మన హ్యాబిట్స్ కూడా ఇంతే గదా! ఆల్రెడీ ఉన్న హ్యాబిట్స్ అన్నిటిని మనం తగ్గించుకోవాలంటే రివర్స్ హ్యాబిట్స్ స్టార్ట్ చేయాలి. నేను ఇంతకుముందు చాలా సార్లు డైట్ స్టార్ట్ చేశాను. కానీ ఫాలో అవ్వలేక మధ్యలోనే గివ్ అప్ ఇచ్చేసాను. సో, ఇప్పుడు నేనేమనుకున్నానంటే అలా ఫాలో అవ్వలేకుండా గివ్ అప్ ఇచ్చేసే డైట్ కాకుండా డైలీ లైఫ్‌లో ఇంక్లూడ్ చేసుకునే నార్మల్ డైట్, జంక్స్, షుగర్స్ ఇలాంటివి మాత్రం కట్ చేసి కొంచెం హెల్తీ వేలో ఉండాలని ఫిక్స్ అయ్యాను. ఈవినింగు ఒక 2 ఐటెమ్స్ కొందామని డీమార్ట్‌కెళ్ళాను. డీమార్టే ఎందుకు అంటే అదొక ఎమోషన్. మంత్లీ వన్స్ అయితే డీమార్ట్‌కెళ్ళాలి అవసరం ఉన్నా లేకపోయినా. కానీ నేను మాత్రం 2 ఐటెమ్స్ కొనడానికెళ్ళి అక్కడికెళ్ళి అవసరం లేనివన్నీ కొనేసాను. యాక్చువల్‌గా నేను ప్లేట్ కొనుక్కోవడానికెళ్ళాను. ఆ బ్యాక్ సైడ్‌లో ఉన్న గ్రీన్ ప్లేట్ వాడేదాన్ని ఇంతకుముందు. అది కొంచెం పాడైందని ఈసారి స్టీల్ ప్లేట్ బెటర్ అని స్టీల్ ప్లేట్ తీసుకున్నాను. వచ్చిన ప్రతిసారి ఐ ఎండ్ అప్ విత్ బయింగ్ అన్‌వాంటెడ్ థింగ్స్. తర్వాత పీజీకెళ్ళి సింపుల్ డిన్నర్ కంప్లీట్ చేసేసాను. దిస్ ఈజ్ హౌ మై డే వెంట్. ఇలాంటి వ్లాగ్స్ నచ్చితే లైక్ చేయండి.